టైమ్ టుడే న్యూస్ కి స్వాగతం. బట్టిప్రోలు మండల తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న వేమూరు శాసనసభ్యులు శ్రీ నక్క ఆనందబాబు బట్టిప్రోలు గ్రామంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు ఈ రోజు మండల తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు శ్రీ నక్క ఆనందబాబు గారు వంగ సాంబిరెడ్డి గారు పాల్గొన్నారు. సందర్భంగా శాసనసభ్యులు శ్రీ నక్క ఆనందబాబు మాట్లాడుతూ వేమూరు నియోజకవర్గంలో మనం అనుకున్న దానికంటే కూడా సభ్యత్వ నమోదు ఎక్కువ చేశామన్నారు. గ్రామాల వారీగా బూతుల వారీగా ఆ కార్డ్స్ అందించే కార్యక్రమం చేపట్టాలని కూడా మీకు చెప్పాం. అందులో భాగంగా కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడే వ్యవస్థకి శ్రీకారం చుడుతోంది పార్టీ. అందులో భాగంగా ప్రతి 60 ఓటర్లకి ఇద్దరు, ఒక మగవారు ఒక ఆడవారు, ఉమెన్ జెంట్ క్రియాశీలక కార్యకర్తల్ని సభ్యత్వం ఉన్న వాళ్ళని ఎంపిక చేసి లిస్టులు తయారు చేయమని చెప్పి చెప్పడం జరిగింది. దీన్ని ఉద్దేశించి మరి మీరు ఎంతవరకు చేస్తారో నాకైతే తెలీదు. నేనైనా చంద్రబాబు నాయుడు గారైనా ఇక్కడున్న ఏ నాయకులైనా రేపు ఇంకో పదవికి ప్రమోట్ అవ్వాలంటే, ఆ పదవిలో పోవాలంటే రాబోయే రోజుల్లో పంచాయతీ ఎలక్షన్ కావచ్చు, మండలాలు కావచ్చు, జిల్లా పరిషత్లు కావచ్చు, ఏమన్నా ఈ ఎన్నికల్లో పదవి కావాలన్నా నామినేటెడ్ పోస్టులు మనకి ఏదైనా రావాలన్నా కూడా కుటుంబ సాధికార సాధనగా ఉండాలనేది ప్రధానంగా చూసుకోవాలనేది మీరు గమనిస్తారు. అంటే ప్రతి నాయకుడు కూడా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి, పై స్థాయి నాయకులు కూడా అందరూ కూడా కేఎన్ఎస్లుగా ఉండాలి. మరి మేము చేసిన లిస్టులు ఏ విధంగా చేశారో నాకైతే తెలీదు. ఇదేదో చిన్న చిన్నలే మనం ఉండకూడదు, పెద్దవాళ్ళ నాయకులు పక్కన పెట్టి మీ పేర్లు రాసుకున్నారా లేదా? రాసుకున్నారా మీ పేర్లు? అది అందరి పేర్లు కూడా దీనిలో నమోదు చేయాలి. మనం చిన్న చిన్న తేడాలు విభేదాలు ఉన్నా కూడా ఎవరిని కూడా వదిలిపెట్టకుండా ఒక నాయకుడిగా గుర్తింపున్నాడంటే అతను బాధ్యత ఇస్తా 30 ఓట్లలో అతని పేరు ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం కూడా మీ అందరి మీద ఉంది. దానికి వాస్తవంగా గ్రామ స్థాయిలో ఒక సమావేశం పెట్టుకుని ఓటర్ లిస్ట్ ముందు పెట్టుకుని అది తయారు చేసుకుంటూ పోతే చాలా ఈజీగా అయింది. ఆ దిశగా మీరు చిన్న చిన్న ఉంటే వాళ్ళు కూడా కూర్చొని అవి కూడా సమాజం సంబంధించి కూడా అవన్నీ కూడా 5వ వాళ్ళు వచ్చారా? మీరు చేశారా? పంపించారా? నాకు పంపించారా? దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేయండి, అందరినీ పెట్టారా లేదా అనేది కూడా. ప్రధాన గుర్తింపు ఉన్న ప్రతి నాయకులు కూడా ఇందులో పెట్టండి. ఇప్పుడు మనం వాళ్ళకి వేరే పదవులు ఇచ్చేది రేపు భవిష్యత్తులో ప్రధానంగా దానికోసం ఈ సమావేశం పెట్టడం జరిగింది. ఈరోజు నేను అంటే రేపు పూర్తి శ్రద్ధ పెట్టి రేపు నైట్కి మొత్తం కూడా అన్ని లిస్టులు కూడా మాకు చేరే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంలో కోరుతూ ఇంకా మాట్లాడతాను. గ్రామాల వారీగా ఈరోజు దానికి సంబంధించి ఏదన్నా